భక్తివన్న ప్రేక్షకులకు శుభోదయం. 11/3/2025 స్వస్తి శ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శశిర ఋతువు పాల్గొన మాసం శుక్లపక్ష ద్వాదశి మంగళవారం. ద్వాదశి ఉదయం 9:29 వరకు ఉంది. నక్షత్రం ఆశ్లేషానికి తెల్లవారుజాము 3:07 వరకు. వర్జం మధ్యాహ్నం 3:38 నుండి 5:16 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:37 నుండి 9:24 వరకు. రాత్రి 10:56 నుండి 11:45 వరకు కూడా మనకి దుర్ముహూర్తాలు ఉన్నాయి. సూర్యోదయం 6:16, సూర్యాస్తమయం 6:05. అమృతగడ్డ రాత్రి 1:29 నుండి 3:07 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు. ఈరోజు శుభ సమయం లేదు. అతిగండ యోగం మధ్యాహ్నం 2:36, బాలువ ఉదయం 9:09, కౌలవం రాత్రి 9:33. నిన్న ఏకాది ఉపవాసం చేసినటువంటి వాళ్ళు ఈరోజు ఉదయం 9:29 లోపుగానే ద్వాదశి పారాయణ చేసుకోవాలి. దినారంభ చక్రాల్లో ఈరోజు ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉందో దినఫలాల్లో చూద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు అనుకూలం. చిరు వ్యాపారులకు అయితే అనుకూలతగా ఉంది. ఉద్యోగస్తులకైతే మార్పులు కనిపిస్తూ ఉన్నాయి ఉద్యోగంలో. వృషభ రాశి. నిరుద్యోగులకు ఉద్యోగ లాభాలు, ధనమునకు ఇబ్బంది, మానసికమైనటువంటి సమస్యలు ఉండే అవకాశం. మిథున రాశి. ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. ఏ పని పూర్తి కాదు. ఒత్తిడులు, అధికంగా శ్రమ, స్వల్ప అనారోగ్య సమస్యలు మిథున రాశి వారికి ఉండే అవకాశం. కర్కాటక రాశి. ప్రతి చిన్న విషయానికి భయం, వివాదాలు, అనారోగ్య సమస్యలు. సింహరాశి. వ్యాపారాలతో నష్టము, వ్యాపారాల్లో కలిసి రాకపోవుట, ఇబ్బందికరమైనటువంటి సమస్యలు కూడా ఉండే అవకాశం. కన్యారాశి. ప్రతిదానికి అనుమానాలు, పనిలో ఆలస్యం, కోపం అధికంగా ఉండడం, వివాదాలు, గొడవలు ఉండే అవకాశం. తులారాశి. శారీరకంగా శ్రమ, రుణములు తీర్చుట, ప్రతి పని మందగుడిగా సాగే అవకాశం. వృశ్చిక రాశి. విద్యా వివాహ విషయాల్లో అనుకూలత, గృహ వాహనాల కోసం ప్రయత్నాలు అనుకూలం. ధనస్సు రాశి. క్రయ విక్రయాల్లో లాభము, చిన్న పెట్టుబడులతో చేసేటువంటి వాణిజ్యం అంటే వ్యాపారం లాభాలు ఇచ్చే అవకాశం ఉంది. మకర రాశి. వ్యవసాయక లాభాలు, మానసిక ఆనందం, ప్రయాణాలు ఉండే అవకాశాలు. కుంభరాశి. స్వల్పంగా అనారోగ్య సమస్యలు, అన్ని పనుల యందు కూడా పూర్తి కాక విచారం. మీనరాశి. కొన్ని సమస్యల నుండి బయటపడుట, తెలియనటువంటి భయం, ఆందోళన మనస్సులో ఉండే అవకాశాలు. దేవాలయ దర్శనం చేయడం వల్ల మీకు అన్ని విధాలుగా ఈరోజు యోగ్యంగా ఉంటుంది. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే. ఈరోజు విష్ణు సహస్రనామాలు ఏం చెబుతున్నారో చూద్దాం. విక్షరో రోహితో మార్గో హేతద్దామోదర సహ మహీధరో మహాభాగో వేగవాన్నమిదాసన అన్నారు. అందులో విక్షరాయ నమః, క్షరము అనగా నాశనమగునదిని, విక్షరుడు అనగా నాశనము లేనటువంటి పరబ్రహ్మ అగుట చేత విక్షర అనే నామాచ్యుతుడయ్యాడు పరమాత్మ. అలాగే శరీరము క్షరము, దేహము నశించిపోతుంది, ఆత్మ అక్షరం కాబట్టి క్షరుడు అన్నారు. రోహితాయ నమః. రోహితం అనే శబ్దానికి అర్థం చేప అని అర్థం. ఈ శబ్దమునకు మత్స్యావతారం సూచిస్తూ ఉంది. విష్ణు యొక్క దశావతార నామాల్లో స్థవరాజంగానున్నది. కాన జలవర్ణంలో మునిగి ఉన్న భూమిని ఉద్ధరించడం వల్ల అవతరించినటువంటి మత్స్యమూర్తి విష్ణువే అగుట చేత రోహితాయ నమః అని స్వామిని కీర్తించాలి. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.